గ్రామ అభివృద్ధి లక్ష్యంగా యువత ముందుకు రావాలని గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. యువత గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన ఆర్ఎస్ఐ సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడంలో ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆటలలో గెలుపోటములు సహజమని, గెలుపొందిన వారు మరింత ఉత్సాహంతో తమ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో పెద్దమాసాన్పల్లి గ్రామంలో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. అనంతరం టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆర్ఎస్ఐ సాయి ప్రసాద్లను యువత శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మా యువకులు ముఖ్యంగా ఏంటంటే గ్రామానికి వెన్నుముకగా యువకులు ఉన్నారు. ఈ రోజుకు నుంచి మనం రాజకీయాలు చేయట్లేదు. సర్పంచ్ ఎలక్షన్ల వరకే రాజకీయాలు. ఇది రాజకీయాలను పక్కన పెట్టి ఊరు డెవలప్మెంట్ గురించి ఆలోచించి మీరందరూ గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని ఈ గ్రామ యువకులకు ముందుగా నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇవాళ ఒక చెట్టు, ఆ చెట్టును ఒక మహావృక్షం చేద్దాం. మన ఊరిని, ఈ జిల్లాకే మన ఆదర్శంగా మన ఊరిని తీసుకొద్దాం. నెక్స్ట్ మన రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకొద్దాం. దేశంలోనే ఆదర్శమైన గ్రామంగా పేరు పొందించుకునేటట్టు మనం యువకులం ఈరోజు ముందుకెళ్ళాం. ఎవ్వరు కూడా ఈర్ష్య, రాగద్వేషాలు పెంచుకోకండి. అందరం కలిసికట్టుగా ఉందాం. ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఆక్సిజన్ ఇస్తుంది, బలంగా ఉంటాం. ఈరోజు మనం క్రీడలు ఆడుతున్నామంటే మనం వ్యాయామం చేసినట్టు ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకొని ఇంకా ముందుగా శక్తివంతంగా ముందుకెళ్తాం. అందుగురించే ఈ క్రీడను అనేది నేను ముందు నుంచి కూడా గత 10 ఏళ్ళుగా ఏదో విధంగా మీకు సహకరిస్తూనే ఉన్నాను.